పుష్పాణి సమర్పయామి ఫలనివేదనం సమర్పయామి మోక్ష్యాపరిషిచ్య దేవస్య పాదవిదుఃప్రసవే బాహుభ్యాం పుష్పహస్తాభ్యామోదదే మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః కర్పూర నీరాజన దీపం సుందర్శయామి సమర్జననీయం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసేం శ్రీనివాసస్య కరుణామి రూపిణీం లక్ష్మీరమణ గోవింద ఆవాహితమాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః యథాస్థానం ప్రతిష్టాపయామి సుమంగళీర్మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తారు. అన్ని వైపులా కూర్చున్నటువంటి భక్తులంతా కూడా ఒకసారి ఆ మాంగళ్యాన్ని సేవించండి. అర్చక స్వాములు మనకు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తారు. 3 మాంగళ్యాలు, ఒకటి దశరథ మహారాజు చేయించినటువంటి మాంగళ్యం, మరొకటి జనక మహారాజు చేయించినటువంటి మాంగళ్యం, 3 మన భక్తులందరి తరఫున రామదాసు గారు చేయించినటువంటి మాంగళ్యం, 3 మాంగళ్యాలు. ఆ 3 మాంగళ్యాలను ఇప్పుడు సీతమ్మ వారికి రామచంద్రమూర్తి చేస్తారు. కళ్యాణోత్సవ సందర్భంగా ఎంపీ గారు బలరాం నాయక్ గారు కొత్త వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా శ్రీమతి రాజారాణి గారు స్వామివారికి అమ్మవారికి ముత్యాలను సమర్పించారు. రామచంద్ర భగవాన్ మాంగళ్యధారణ అయింది. ఇప్పుడు వారణమాయురమని గోదాదేవి తాను తిరుప్పావై వ్రతాన్ని జరిపిన తర్వాత రంగనాథుని తాను వివాహం చేసుకున్నట్లుగా కలగన్నది. ఆ కలలో తనకు రంగనాథుని జరిగినటువంటి వివాహ వృత్తాంతాన్నంతటినీ తన స్నేహితురాళ్లతో చెప్పేటువంటి ఒక ప్రబంధం అది. దీంట్లో వివాహ సంబంధమైనటువంటి ప్రక్రియ అంతా కూడా ఉంటుంది. ఆ ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ సీతారాములిద్దరూ బంతులాడుకుంటున్నట్లుగా కొబ్బరికాయలను దొర్లించుకుంటూ చేసేటువంటి ప్రక్రియ ఇది. సీత వైపున ఒక అర్చక స్వామి, రామచంద్రమూర్తి వైపు ఒక అర్చక స్వామి కూర్చొని ఈ వారణమాయుర వృత్తాంతాన్ని ఇక్కడ మనకు దర్శింపజేస్తారు. సేవిద్దాం. శ్రీశైలేశ్వర పాత్రం భూహత్యాదిగుణాం
లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమామస్మరాచార్య